Hello everyone. Hello everyone. Today our video is about how to start answer writing. బేసిక్ స్టూడెంట్స్ అయినా కానీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైనా కానీ ఆన్సర్ రైటింగ్ని మనం ఎలా స్టార్ట్ చేయాలి. యూపీఎస్సీ ప్రిపరేషన్లో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఫస్ట్ ప్రిలిమ్సే స్టార్ట్ చేస్తారు. బట్ మన ప్రిపరేషన్ మైండ్స్తో స్టార్ట్ చేస్తే చాలా ఈజీ అవుతుంది. ఓకే, ఫస్ట్ ప్రిలిమ్సే ఉంటారు కదా, ప్రిలిమ్స్ పాస్ అయిన తర్వాత మెయిన్స్ చూసుకుందాం అనుకుంటారు. అలా కాదు. సో మెయిన్స్ కూడా బోత్ కంబైన్డ్గా ప్రిపేర్ అయితే షుడ్ బి ఈజీ. ఓకే, విల్ స్టార్ట్ నౌ. స్ట్రాంగ్ ఫౌండేషన్ ఫస్ట్ పాయింట్. అండర్స్టాండ్ ద సిలబస్. ఇప్పుడు మెయిన్స్కి ప్రిలిమ్స్కి సిలబస్ కొంచెం తేడా ఉంటుంది. అంటే కొన్ని సబ్జెక్ట్స్ మెయిన్స్కునే ప్రిలిమ్స్కునే మెయిన్స్కుంటూ కొన్ని సబ్జెక్ట్స్ బోత్ ఉంటాయి. సో ఫస్ట్ మీరు ఆ సిలబస్ చూసుకోవాలి. నెక్స్ట్ స్టడీ రిలవెంట్ మెటీరియల్. ప్రిలిమ్స్కి కంటెంట్ కొంచెం తక్కువ ఉంటుంది, మెయిన్స్కి కంపారిటివ్లీ సమ్వాట్ మోర్ ఉంటుంది. సో ఆ రిలవెంట్ అనే మెటీరియల్ తీసుకోండి, దాంట్లో ట్రై టు మేక్ నోట్స్. నెక్స్ట్ గో త్రూ పీవైక్యూస్ చూసినప్పుడు నేను ప్రతి వీడియోస్లో చెప్తూనే ఉంటాను. అనేది యూ కమ్ టు నో వాట్ ఈస్ ఆ టాపిక్ ఇంపార్టెన్స్ ఎంత ఉంది, మనం ఎంతవరకు చదవాలి, ఎలా అడుగుతున్నారు క్వశ్చన్స్, మనం ఎలా ప్రిపేర్ అవ్వచ్చు అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ సెకండ్ పాయింట్, డెవలప్ ఏ రైటింగ్ స్ట్రాటజీ. ఫస్ట్ బేసిక్గా ఒక ఆన్సర్ స్టార్ట్ చేస్తున్నారు మీరు. ఓకే, ఎలా చేయాలంటే స్ట్రక్చర్డ్ అప్రోచ్, ఇంట్రడక్షన్, బాడీ, కన్క్లూజన్. ఇవి బేసిక్ పాయింట్స్ అనమాట. ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ ఇంట్రడక్షన్, నెక్స్ట్ బాడీ, నెక్స్ట్ కన్క్లూజన్. రిలవెంట్ కంటెంట్, కీవర్డ్స్, డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఏంటి అనేది ముందు మనం అడ్రస్ చేయాలి. ఫోకస్ ఫస్ట్, వాట్ ఈస్ ద డిమాండ్, ఆ క్వశ్చన్ ఏం డిమాండ్ చేస్తుంది, మనం ఏం ఇవ్వాలి, మనం ఏం రాయాలి అనేది మనం మెయిన్ అప్రోచ్. ఇలా వెళ్ళాలి. టైం మేనేజ్మెంట్. ఈ టైం మేనేజ్మెంట్ స్టార్టింగ్లోనే అవసరం లేదు. లైక్ మీరు బిగినర్ అయినప్పుడు టైం మేనేజ్మెంట్ అవసరం లేదు. ఎట్ ద సేమ్ టైం నెక్స్ట్ పాయింట్లో వస్తుంది వర్డ్ లిమిట్, అది కూడా అవసరం లేదు. యాజ్ పాసిబుల్ యాజ్ మీరు రాయగలిగినంత ముందు రాసుకోండి. తర్వాత మీరు మాక్ టెస్ట్ చేసేటప్పుడు ఇంకా సమ్ అదర్ టైం అప్పుడు యూ జస్ట్ గో విత్ ద టైం మేనేజ్మెంట్ అండ్ వర్డ్ లిమిట్. ఓకే, నెక్స్ట్ బాడీలో ఏ ఆన్సర్లో అయినా కానీ పాయింట్ టు పాయింట్ కనెక్షన్ ఉండాలి. ఒక పాయింట్ సంబంధం లేకుండా ట్రై టు మేక్ కనెక్టివిటీ ఉండండి, చేస్తూ రాయండి. ఫస్ట్ థింగ్ అయితే స్ట్రక్చర్, బేసిక్ అమ్మ. ఇంట్రడక్షన్, బాడీ, కన్క్లూజన్. ఒక స్ట్రక్చర్ అనేది మన ఆన్సర్కి ఉన్నప్పుడు ఆన్సర్ని చేయడానికి కూడా బాగుంటుంది. మనం ఇట్లా మన గ్రాడ్యుయేషన్ టైంలో పాయింట్స్ రాస్తుంటాం కదా, పాయింట్ 1, పాయింట్ 2, పాయింట్ 2, అట్లా కాకుండా ఇంట్రడక్షన్, బాడీ, ఓవరాల్, కన్క్లూజన్. నెక్స్ట్ ప్రాక్టీస్ రెగ్యులర్లీ. ఆన్సర్స్, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్, మాక్ టెస్ట్, లెర్న్ ఫ్రమ్ ద మిస్టేక్స్. రెగ్యులర్గా మనం షార్ట్గా మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు సో దట్ విల్ గెట్ అన్ ఐడియా. ఓకే, ఇలా రాయొద్దు, ఇలా రాయాలి అని చెప్పేసి. ఫస్ట్ నేను బేసిక్ మేడం నేను ఎలా స్టార్ట్ చేయాలి అంటే విత్ ఆర్టికల్స్, చిన్న ఆర్టికల్స్ తీసుకొని వాటిని ఒక షార్ట్ ఆన్సర్ లాగా తయారు చేసుకోండి. అలాగే మీరు రాస్తూ ఉంటే రెగ్యులర్గా మీకు ఒక ఐడియా వస్తుంది ఎలా రాయాలి ఏంటి అనేది. మాక్ టెస్ట్లు, పీవైక్యూస్ తీసుకున్న బయట మాక్ టెస్ట్ అంటే మీరు జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. మనకి బయట చాలా ఈజీగా మెయిన్స్ క్వశ్చన్స్ దొరుకుతుంటాయి. ఆ క్వశ్చన్స్ తీసుకొని అసలు ఆ క్వశ్చన్ డిమాండ్ ఏంటి, కీవర్డ్స్ ఏంటి, నేను ఏ విధంగా అడ్రస్ చేయాలి అనేది మీరు ఓన్గా రాసుకోండి ఫస్ట్. నెక్స్ట్ లెర్న్ ఫ్రమ్ మిస్టేక్స్. మీరు ఏవైతే మిస్టేక్స్ చేస్తున్నారో ఆ మిస్టేక్స్ని నెక్స్ట్ టైం రిపీట్ చేసుకోకుండా నేర్చుకోండి. ఫోర్త్ పాయింట్ ఇస్ అబౌట్ ఇంప్రూవ్ ఆన్సర్ క్వాలిటీ, నీట్ హ్యాండ్ రైటింగ్. ఆబ్వియస్గా హ్యాండ్ రైటింగ్ ఉంటే మనకి ఆన్సర్ చూసేటప్పుడు మంచిగా అనిపిస్తుంది. లైక్ కరెక్షన్ చేసేటప్పుడు వర్డ్ లిమిట్ మెయింటైన్ చేయండి. ఫ్లో చార్ట్ చేసుకోండి. ఫ్లో చార్ట్ చేసుకున్నప్పుడు కొంచెం ఈజీ అవుతుంది. సో ఇట్లా ఫ్లో చార్ట్ చేసుకున్నప్పుడు ఆన్సర్ని ఈ ఫ్లో చార్ట్లోనే మీరు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఎవాల్యుయేట్ కొంచెం ఈజీ అవుతుంది. డయాగ్రామ్స్ వేసుకోండి. సో డయాగ్రామ్స్ వల్ల కూడా